ఆరోగ్యపరంగా, పర్యావరణ హితంగా బహుళ ప్రయోజనాలు అందించే ఔషధ, సుగంధ పంటల సాగుపై కేంద్ర రాష్ట్రాలు దృష్టి సారిస్తున్నాయి. ఇందులో భాగంగానే శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాలలో ఔషధ, సుగంధ పంటల సాగు, మార్కెటింగ్పై రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. వాతావరణ మార్పుల నేపథ్యంలో తక్కువ పెట్టుబడితో ఎన్నో ఉపయోగాలున్న ఔషధ, సుగంధ పంటల సాగు చేసుకుంటే రైతులు నికర ఆదాయాలు పొందవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చాలామంది మార్కెటింగ్ కంపెనీస్, బైబ్యాక్ కంపెనీస్, కాంట్రాక్ట్ ఫార్మింగ్ వాళ్ళని పిలిపించాము. ఇక్కడ వీళ్ళని రైతులకు గనక ఇంటరాక్షన్ అనేది ఏర్పరచుకుంటే వాళ్ళకి ఏ క్రాప్ వేయాలి, ఎంత ఏరియాలో వేయాలనేది కొంచెం అవగాహన వస్తుంది. మార్కెటింగ్ వాళ్ళు కూడా అట్లీస్ట్ వాళ్ళకి ఎంత కావాలి, ఎంత ఏరియాలో ప్రొడక్షన్ కావాలి అనేది కూడా వాళ్ళు చెప్పినట్లయితే దాని అనుసారంగా మన రైతులు ప్రొడక్షన్ అనేది చేస్తుంటారు. ఇక బైబ్యాక్ విషయానికి వస్తే ఒక్కొక్క సీజన్లో లేకపోతే ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్క క్రాప్కి ఇంపార్టెన్స్ వస్తుంటుంది. మన వ్యవసాయంతో పాటు ఉద్యాన పంటలు, ఔషధ మొక్కలు, అలాగే ఈ పశుపోషణకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా కలిసి చేసినప్పుడే రైతుకు దిగుబడి వస్తుంది, లాభదాయకంగా ఉంటుంది. అందులో ముఖ్యమైనటువంటిది ఈ ఉద్యాన పంటలు. అందులో ఈ ఔషధ మొక్కలకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా ఈరోజు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతాం. సో ఇంత తక్కువ ఏరియా ఉన్నప్పటికీ కూడా ముందు మనము ఈ పంటల యొక్క విస్తీర్ణాన్ని మరి ఎకరాలకు కాకుండా మనకున్నటువంటి కమతాల్లో మనం దాన్ని కొంత పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు చాలా తక్కువ విస్తీర్ణంలో ఉంది కాబట్టి ఇప్పుడే మనం వ్యవస్థను అనేది మంచి వ్యవస్థను తయారు చేసుకోవాలి, మార్కెటింగ్ వ్యవస్థను. సో కాబట్టి మనం డైరెక్ట్ 1-to-1 ఈ కంపెనీస్ ఏవైతే ఈ బై ప్రోడక్ట్స్, మెడిసిన్స్ తయారు చేస్తారో వాటితోనే మనము టైప్ చేసుకొని ఈ పంటల యొక్క విస్తీర్ణాన్ని మనకు ఉన్నటువంటి కమతాల్లో అక్కడక్కడ కొంత మనం మొక్కలను పెంచుకున్నట్టయితే దాని యొక్క విస్తీర్ణం పెరుగుతుంది, రైతు యొక్క ఆదాయం పెరుగుతుంది. అలాగే ఈ మొక్కల మూలంగా ఈ పంటలపై వచ్చేటువంటి చీడపీడలు కూడా కొంతవరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి మీద రైతులు శ్రద్ధ వహించాలి. ఈ సదస్సుకు ఉద్యాన శాస్త్రవేత్తలు, కంపెనీల ప్రతినిధులు, యువ రైతులు, అంకుర కేంద్రాల వ్యవస్థాపకులు, రైతులు హాజరయ్యారు. కేంద్రం అమలు చేస్తున్న మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ MIDH కింద ఉద్యానవన సమగ్ర అభివృద్ధి కోసం ప్రోత్సాహకాలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. ఈ సంవత్సరం ఒక 500 చెట్లు కుంకుడు కాయల చెట్లు పెట్టాను. తర్వాత ఇంకా నాకు 10 ఎకరాలు ఖాళీ స్థలం ఉంది. దాంట్లో ఏదైనా మెడిసినల్ ప్లాంట్స్, ఆరోమేటిక్ ప్లాంట్స్ పెడదామని ఆలోచన ఉంది. అయితే నేను స్టడీ చేస్తున్నా కానీ నాకు బయర్ ఇన్ఫర్మేషన్ క్లారిటీ లేదు. దానికి ఒక రెగ్యులేటరీ బాడీ, బయర్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది. నేను దాదాపు 2 months అయింది దీనిపైన ఇది అధ్యయనం చేయబట్టి. నాకైతే ఇంతవరకు ఏ పంటకు సంబంధించిన బయర్ ఇన్ఫర్మేషన్ క్లారిటీ దొరకలేదు. ఈ క్లారిటీ అనేది మనకి ఈ బోర్డులు ఇస్తే కొంచెం ఎక్కువ మొత్తంలో రైతులు ముందుకు వచ్చేటటువంటి అవకాశం ఉందన్నమాట. అయితే మార్కెటింగ్ సంబంధించినది కనుక మనం చూసుకుంటే ఎవరికి వాళ్ళే కనుక మనం వాల్యూ అడిషన్సే కనుక చేసుకోగలిగితే ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు డిస్టిలరీ, మిగతాయి అవన్నీ ఏర్పాటు చేసి అవి చేసుకోవడం ఒక ప్రధాన అడ్డంకి. వాటికి కూడా కేంద్ర ప్రభుత్వము చాలా రకాల లోన్స్ ఇస్తున్నది. ఆ లోన్లని సామాన్య రైతుల దగ్గరికి పోవట్లేదు, అవి ఇండస్ట్రీల వరకే పరిమితం అయి ఉంటున్నాయి. వాటిని కనుక మనం ఈ సామాన్య రైతుల దగ్గర కనుక వస్తే అవి ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి నేను దాదాపు 30 నుంచి 35 రకాల ఔషధ పంటల్ని నేను వేస్తున్నా. తక్కువ మొత్తంలో వేస్తున్నా. ఎందుకు వేస్తున్నామంటే ఈ పంటలు కూడా కనీసంగా నెలకు 15,000 రూపాయలు వచ్చే మార్గాల్ని మేము ఆ మోడల్స్ని మేము క్రియేట్ చేసుకొని మేము ఇప్పుడు పండిస్తున్నాం. ఎగ్జాంపుల్గా మనం ఈ పిండి కూర కానీ, తర్వాత ఈ పొనగంటి కూర కానీ, తర్వాత ఈ మన గల్జేరు కూర కానీ, తులసి, కొత్తిమీర, పుదీనా, తర్వాత మన మెంతి, ఇవన్నీ కూడా మేము డ్రై చేసి 100 రూపాయలకు 100 గ్రాముల చొప్పున మేము అమ్ముకోగలుగుతున్నాం. మా లెవెల్లో మాకు ఉపయోగకరంగానే ఉన్నది. నాకు ఇక్కడికి రావడం వల్ల నాకు ఫార్మర్స్ కొంతమంది కలుస్తున్నారు. వాళ్ళకి మార్కెటింగ్ అవుతుంది, నాకు కూడా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, తక్కువ ప్రైస్లో దొరుకుతుంది. తర్వాత నాకు డైరెక్ట్ ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకోవడం వల్ల మధ్యలో బ్రోకర్స్ ఉంటారు కదా, వాళ్ళని తగ్గించాను అనమాట. సో తర్వాత ఇంకా మా కంపెనీ ఈ 4 మేజర్ క్రాప్స్ కాకుండా మొత్తం 150 to 200 క్రాప్స్ చేస్తుంది. మొత్తం మెడిసినల్ అండ్ ఆర్గానిక్ క్రాప్స్ చేస్తుంది. మేజర్గా మాకు 99% ఆర్గానిక్ క్రాప్సే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి సెన్నా, స్టీవియా, బ్రెమ్మి, సెన్నా పాట్స్, ఇంకా చాలా రకాలమైన 150 to 200 ప్రోడక్ట్స్ దాకా ఉన్నాయి అనమాట. దాన్ని మేము మేజర్ వచ్చేసరికి యూఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తాం, యూఎస్ కాను EUకి.
ఎక్స్పోర్ట్ చేస్తాం. మాది కంపెనీ వచ్చేసరికి ఫస్ట్ మొత్తం అవి 3 డివిజన్స్ ఉన్నాయి. న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంది, అది న్యాచురల్స్ అంటారనమాట. తర్వాత న్యూట్రిషన్ వచ్చేసరికి మేము ఈ ప్రొడక్ట్స్ని పౌడర్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తాం యూఎస్కి, యూరోప్కి. సో మేజర్గా మా న్యూట్రిషన్కి వచ్చేసరికి మొత్తం ఆర్గానిక్ ఉంటుంది అనమాట. కన్వెన్షనల్ చేస్తాము, పెస్టిసైడ్ అవి డిటెక్ట్ అయినవి 1% మాత్రమే ఉంటుంది. బిజినెస్ టర్న్ ఓవర్ వచ్చేసరికి మా కంపెనీ 400 మెట్రిక్ టన్స్ చేస్తుంది మొత్తం 150 ప్రొడక్ట్స్ మీద. కానీ మేజర్ క్రాప్స్ అశ్వగంధ, మొరింగా, పసుపు, తర్వాత మనకి ఇది అల్లం ఉంటుంది అనమాట. జెరేనియం కూడా ఖచ్చితంగా 1,00,000 నుంచి 2 లక్షల రూపాయలు ప్రతి ఎకరానికి సంపాదించుకోవచ్చు. మాకు అలాగే జరుగుతుంది. నా దగ్గర ఒక 5 ఎకర్స్ ఉంది. నేను అంతర్ పంటల సేద్యం కూడా చేస్తున్నాను. దాదాపు 13-14 రకాల కూరగాయలు కానీ, పండ్లు కానీ, మకాడమియా కానీ, తర్వాత అవకాడా కానీ, మహాగని కానీ, తర్వాత మంచి కర్కుమైన ఉన్న సేలం వెరైటీ పసుపు కానీ, దొండ విదేశాల మన పక్క రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్ నుంచి కానీ, గుజరాత్ నుంచి కానీ పెన్సిల్ దొండ అని, అది కూడా మన స్టేట్లో బాగా విపరీతంగా అమ్ముడవుతుంది. మంచి బెనిఫిట్స్ ఉన్నాయి దాంట్లో. కాకపోతే కష్టపడి అనుభవపూర్వకంగా దగ్గరుండి చేసుకోవాల్సి వస్తుంది. బ్రహ్మాండంగా మెయింటైన్ అవుతుంది. నాది 92 ఎకరాలు వ్యవసాయం నేను చేస్తూ ఉన్నాను. అది కూడా 1978 నుంచి చేస్తున్నాను, ఇప్పుడు కాదు. ఔషధ, సుగంధ మొక్కలకు దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగానూ డిమాండ్ ఉన్న నేపథ్యంలో రైతులను ఆ దిశగా ప్రోత్సహించడంతో పాటు సరైన మార్కెటింగ్ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందంటూ రైతులు కోరుతున్నారు.